ముందుగా మనం నిజామాబాద్ వెళ్దాం. అక్కడ మా ప్రతినిధి నవీన్ మనకి అందుబాటులో ఉన్నారు. ప్రధానంగా చూసుకుంటే అక్కడ కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో మారని ప్రభుత్వ పాఠశాల పరిస్థితి అన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక మన ఊరు మనబడి పేరుతో పాఠశాలలో మౌలిక వసతుల కల్పన చేశామంటే కూడా ప్రభుత్వం ప్రారంభించినటువంటి పరిస్థితి చెప్పుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కానీ అనేక పాఠశాలలు ఇప్పటికి కూడా కనీస సౌకర్యాలు కూడా కనిపించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక శిథిలావస్థకు చేరినటువంటి పాఠశాలలు కూడా చాలా వరకు ఉన్నాయి. ఎప్పుడు పెచ్చులు ఊడి పడిపోతాయంటూ బిక్కుబిక్కుమంటూ స్కూల్లో చదువుతున్నటువంటి విద్యార్థులు కూడా చాలా ఇబ్బందిగా చదువుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. భయోందనలతో ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీనికి సంబంధించినటువంటి పూర్తి అప్డేట్స్ ఏంటి నవీన్ చెప్పండి. థ్యాంక్ యూ రాజశేఖర్. ఇట్లా తెలంగాణ ఉద్యోగం కోసం కొట్లాడిన విద్యార్థి సంఘ నాయకులు మరోసారి కూడా తెలంగాణ వచ్చి 9 సంవత్సరాలు అయిన తర్వాత కూడా మరో ఉద్యమాల బాట పట్టిన పరిస్థితి ఏర్పడుతుంది. అయితే కొట్లాడి తెచ్చుకున్న కోసం అయితే తెలంగాణ ఉద్యమం ముఖ్యంగా నడిచింది నీళ్లు నిధులు నియామకాల కోసం. అయినా కొట్లాడి తెచ్చుకున్న విద్యార్థులు అనేక మంది పోరాటం చేశారు. పోరాటం చేసిన తర్వాత కూడా తెలంగాణ వచ్చి 9 సంవత్సరాలు వచ్చిన తర్వాత కూడా ఇటు తెలంగాణలో కూడా విద్యా సంస్థల పరిస్థితి మారని పరిస్థితి ఉంది. అనేక పాఠశాలలు పూర్తిగా శిథిలావస్థకు చేరినాయి. అనేక ఎప్పుడు పెచ్చులు ఊడిపడతాయో, ఎప్పుడు పగుళ్ళు వస్తాయో కూడా తెలియని పరిస్థితి. భారీ వర్షం వస్తే మాత్రం ఖచ్చితంగా వస్తే మాత్రం పూర్తిగా తడిచి ముద్దయ్యే పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. ఇక వైపు రాష్ట్ర ప్రభుత్వం మెరుగైన విద్యారంగానికి పెద్దపీట వేస్తాం, అనేక మౌలిక వసతులు కల్పిస్తాం. మన ఊరు బడి పేరుతో కూడా ఒక మంచి స్కీమ్ తో కూడా ప్రభుత్వ పాఠశాల అన్నింటినీ కూడా మెరుగైన వసతులు కల్పిస్తామని చెప్తున్నప్పటికీ కూడా అవి ఎక్కడ కూడా అమలు కాని పరిస్థితి ఉంది. చాలా మటుకు ప్రభుత్వ పాఠశాలలో కూడా కనీసం బాత్రూమ్ లేని పరిస్థితి ఉంది. అనేక పాఠశాలలో పూర్తిగా ఇటు పైన ఫ్యాన్ కూడా లేని పరిస్థితి. అనేక పాఠశాలలో కూడా ఉన్న పెంకులు కూడా రంధ్రాలు పడి వర్షం వచ్చి పూర్తిగా నీరు కూడా పారే పరిస్థితి మొత్తానికి. దీనిపై కూడా విద్యార్థి సంఘ నాయకులు ఎన్నిసార్లు ఉద్యమాలు కూడా ఇటు ప్రభుత్వ పాఠశాల కూడా మారని పరిస్థితి. ముఖ్యంగా నిజామాబాద్ నడిబొట్టున్నటువంటి కొట్టగల్లీలో ప్రభుత్వ పాఠశాల చూస్తే ప్రభుత్వ పాఠశాలలు ఏ విధంగా ఉన్నాయో స్పష్టంగా అర్థమవుతుంది. ఇటు నిజామాబాద్ తో పాటు బాన్సువాడ ఎల్లారెడ్డి పట్టణంలో ప్రభుత్వ పాఠశాల కావచ్చు, అలాగే ఇటు బాల్గొండ నియోజకవర్గం చెందినటువంటి పోచంపాడు ప్రభుత్వ పాఠశాల అనేక పాఠశాలలు కూడా పూర్తిగా శిథిలావస్థ చెందిన పరిస్థితి కనిపిస్తుంది. చాలా పాఠశాలలు మాత్రం ఇటు పశువుల కొట్టంగా కన్నా హీనంగా కూడా ఉన్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. దీనిపై కూడా ఇంతవరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం వీటిపై దృష్టి పెట్టని పరిస్థితి. ఇది మరోవైపు చూసుకున్నట్లయితే అనేక ప్రభుత్వ పాఠశాలలో కనీస ఉపాధ్యాయులు కూడా లేని పరిస్థితి ఉంది. అనేక పాఠశాలలో 1-2 ఉపాధ్యాయులతో అనిపిస్తున్న పరిస్థితి మాత్రం ఉంది. దీనిపై కూడా విద్యార్థి సంఘ నాయకులు కూడా అనేక పోరాటం చేస్తున్నారు. మరోవైపు చూసుకున్నట్లయితే ప్రతి మండల కేంద్రంలో ఎంఈఓను ఏర్పాటు చేయాలి. ఇంతవరకు కూడా చాలా మండలాలు కూడా ఎంఈఓ కూడా లేని పరిస్థితి ఉంది. 2-3 మండలాలు కలిపి ఒక ఎంఈఓ పెట్టే పరిస్థితి ఏర్పడుతుంది. ప్రతి మండలకు ఎంఈఓ ఉంటే మాత్రం ప్రభుత్వ పాఠశాల ఎలా నడుస్తుంది కూడా పూర్తి పర్యవేక్షణ ఉంటుంది. కానీ ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఎంఈఓలను నియమించకపోవడంతో ఇష్టారాజ్యంగా కూడా పాఠశాల నడుస్తున్న పరిస్థితి మొత్తం కనిపిస్తుంది. దీనిపై కూడా మొన్న ఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో విద్యార్థి సంఘాలు ఉద్యమ పడుతుంటే ఈ రోజు ఏబీపీ ఆధ్వర్యంలో కూడా చలో కలెక్టరేట్ పిలిపించాయి. అనేక మంది ఇటు కలెక్టరేట్ వాటికు భారీగా తరలివచ్చి అక్కడ విద్యా వ్యవస్థను కూడా మెరుగుపరచాలి, తాము కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ ఏది కాదు, పూర్తిగా మెరుగైన విద్యను కూడా అందించాలని కూడా చెప్తున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. మరోవైపు ఇటు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామన్నారు, ఇంతవరకు కూడా కనిపించే పరిస్థితి ఉంది. సంవత్సరానికి లక్షల మంది నిరుద్యోగులు రోడ్డు పడిన పరిస్థితి ఉన్నప్పటికీ కూడా ఇంతవరకు చాలా ఉద్యోగాలు కూడా ఇవ్వని పరిస్థితి అని చెప్తున్నారు. నిరుద్యోగ బుద్ధి ఇస్తామన్నారు, ఇంతవరకు కూడా ఇవ్వని పరిస్థితి ఉందని చెప్పి కూడా విద్యార్థి సంఘాలు మండిపడుతున్నాయి. కనీసం పాఠశాలలో మౌలిక వసతులు కల్పించాలని కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. చాలా ప్రభుత్వ వసతి గృహాలు కూడా చాలా మటుకు కూడా మెరుగైన బిల్డింగ్లు కూడా లేని పరిస్థితి ఉంది. దీనిపై కూడా విద్యార్థి సంఘ నాయకులు కూడా మండిపడుతున్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కళ్ళు తెరిచి విద్యారంగాన్ని వేరుపరిచేందుకు దృష్టి సారించాలని చెప్తున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. రాజశేఖర్, ఒకటి ప్రధానంగా అంటే ఎంతవరకు ఏ స్కూల్లో పూర్తి స్థాయిలో వసతుల లోపం ఉంది, ఎంతవరకు పూర్తి స్థాయిలో కూడా అంటే వసతులు ఇంకా కల్పించాల్సిన పాఠశాలలు ఉన్నాయనే లెక్క ఏమైనా ఎంతవరకు తెలుస్తున్నటువంటి పరిస్థితి ఉందా? అలాగే ప్రధానంగా ఏవైతే చెలో కలెక్టరేట్కు మొన్న ఏఎస్ఎఫ్ ఒకటి, అలాగే ఇవాళ ఏబీవీపీ కార్యకర్తలు పిలిపించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఈ నేపథ్యంలో కలెక్టర్ నుంచి అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ అధికారుల నుంచి ఏమైనా సమాధానం వచ్చిందా? అయితే ప్రధానంగా నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా చూసుకున్న చాలా పాఠశాలలో
చాలా పాఠశాల అంటే ఇటు బాల్కొండ నియోజకవర్గం కావచ్చు, నిజామాబాద్ ప్రధానంగా ఇంత ముందు చెప్పినట్లు నిజామాబాద్ నడిబొడ్డున ఉన్నటువంటి కొట్టగల్లి ప్రభుత్వ పాఠశాలతో పాటు అనేక పాఠశాలలు కూడా పూర్తిగా శిథిలాలకు చేరాయి. బస్సుల పొట్టంగా ఘోరంగా ఉన్న పరిస్థితి ఉంది. దీనిపై కూడా విద్యార్థి సంఘాలు చాలా మట్టుకు ఆందోళన చేసినప్పటికీ ఇంతవరకు ఇటు అధికారులు కూడా స్పందించని పరిస్థితి ఉంది. ఇటు మొన్న ఏఎస్ఎఫ్ నాయకులు, ఈ రోజు ఏబీపీ నాయకులు కూడా ఇటు చాలా కలెక్టర్ పిలిపించారు. అక్కడ కలెక్టరేట్ వద్ద కూడా బైఠాయించి విద్యారంగాన్ని మెరుగుపరచాలి, కలెక్టర్ బయటకు వచ్చి తమకు హామీ ఇవ్వాలని చెప్పినప్పటికీ కూడా ఇంతవరకు కలెక్టర్ తో పాటు కలెక్టర్ కావచ్చు, జేసీ ఇంతవరకు కూడా ఏ ఒక్క అధికారి కూడా, డిఓ కావచ్చు, ఎంతవరకు ఏ ఒక్క అధికారి కూడా వచ్చి వాళ్ళకు హామీ ఇచ్చిన పరిస్థితి మాత్రం కనిపించడం లేదు. అయితే ఖచ్చితంగా మెరుగైన విద్యారంగాన్ని మెరుగుపరచాలి. అప్పుడే మంచి విద్య కూడా అందించిన వారు అవుతారు. ఇటు ప్రైవేట్ పాఠశాలలు చూసుకున్నట్టు ప్రైవేట్ పాఠశాలలో లక్షల ఫీజులు ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. టెక్నోతో పాటు ఒలింపియా అనే కొత్త కొత్త పేర్లు పెట్టి మరి లక్షల ఫీజు వసూలు చేస్తున్నారు. మధ్య తరగతి ప్రజలు అంత కట్టలేని లేక స్తోమత లేని ప్రజలు కూడా ప్రభుత్వ పాఠశాలలో చదువుకుందాం వస్తే ఇక్కడ కనీసం మెరుగైన వసతులు కూడా లేని పరిస్థితి అని చెప్పి పూర్తిగా పైసలు కొట్టంగా ఈనంగా ఉన్న పరిస్థితి అని చెప్పి దీనిపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించాలని కూడా చెప్తున్న పరిస్థితి మొత్తం కనిపిస్తుంది. ఇంతవరకు రెండు విద్యార్థి సంఘాలు కూడా పెద్ద ఎత్తున వందల మంది విద్యార్థి సంఘ నాయకులు కూడా విద్యార్థులు కూడా అక్కడ వచ్చి ధర్నా నిర్వహించారు. కలెక్టర్ గేట్ ఎక్కి లోపలికి తొచ్చుకునే ప్రయత్నం చేసినప్పటికీ కూడా వారి పోలీసులు ఇటు అరెస్ట్ చేశారే తప్ప కానీ ఇంతవరకు కలెక్టర్ కావచ్చు, ఇక్కడ ఉన్నత సంబంధించిన అధికారులు కావచ్చు, ఎవరు కూడా ఇక్కడ వారికి వచ్చి హామీ ఇచ్చిన పరిస్థితి మాత్రం లేదు అని చెప్పవచ్చు. రాజశేఖర్, సంబంధించి ఎవరైతే ఉన్నారో విద్యాశాఖ మంత్రిగా సబితా రెడ్డి పూర్తి స్థాయిలో కూడా విద్యా సంస్థలు పూర్తిగా మేము బలోపేతం చేస్తున్నాం, ఇంగ్లీష్ మీడియాన్ని ప్రవేశపెడుతున్నాం, విద్యార్థులు అంటే ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్యను కూడా పెంచే దిశగా వెళ్తున్నాం కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఇక్కడ వాస్తవానికి చూసుకుంటే చాలా స్కూళ్ళలో ఇప్పటికీ కూడా కనీస అవసరాలు తీర్చడానికి వసతులు కూడా కల్పించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంటే విద్యాశాఖ సంబంధించినటువంటి సబితా రెడ్డి గారు ఏమైనా స్పందించే అవకాశం ఏమైనా ఉందా? ఇంతవరకు తన వరకు ఏమైనా ఇష్యూకి సంబంధించి పూర్తిగా ప్రాతిపదికలు ఏమైనా తన వరకు వెళ్ళాయి, కంప్లైంట్గా ఏమైనా వెళ్ళిందా? అంటే తెలంగాణ రాకముందు చాలా మటుకు విద్య ఇటు పాఠశాల కూడా అదే దుస్థితి ఉంది. తెలంగాణ వచ్చి 9 అయినప్పటికీ కూడా ఇంతవరకు కూడా పాఠశాలలు కూడా మెరుగైన వసతులు కల్పించలేదు. ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం మనబడి పేరుతో మెరుగైన సదుపాయాలు కల్పిస్తామని చెప్పి ఉదరగొడుతుంది తప్ప ఇంతవరకు చేసిన పరిస్థితి కూడా లేదు. చాలా మటుకు ఇటు ఓటింగ్స్ పెట్టి మరి పెడుతున్నారు తప్ప కానీ ఇంతవరకు చాలా పాఠశాలలు కూడా వాళ్ళు కనీస వసతులు కూడా కల్పించే దుస్థితి అని చెప్పి ఇటు విద్యార్థులు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు ఇటు రాష్ట్ర మంత్రి సబితా ఇంద్రెడ్డి కూడా ఇంతవరకు ఈ విషయంపై కూడా స్పందించలేదు. కేవలం ఇటు ప్రకటనలు చేయడం తప్ప ఇటు ఇంతవరకు కూడా ఏ అధికారులు కూడా ఇంతవరకు స్పందించలేదు. చూసుకున్నట్లయితే భాషల్లో అక్కడ మెరుగైన వసతులు కల్పించలేదు. మిస్ విషయంలో కూడా చాలా ఇబ్బందిగా ఉందని చెప్పి చాలా మంది కొన్ని నెలల పాటు కూడా అక్కడ ఉన్నటువంటి విద్యార్థులు రోడ్డెక్కి ధర్నా చేశారు. అయినప్పటికీ కూడా అక్కడ ఇంతవరకు కూడా ఏ అధికారులు స్పందించలేదు. సబితా ఇంద్రెడ్డి అక్కడ వెళ్ళని పరిస్థితి ఉంది. కేవలం అక్కడ తాము అన్ని వసతులు కల్పిస్తామని చెప్పి బట్టలకి పరిమితం అవుతున్నారని చెప్ప ఇంతవరకు ఎక్కడా కూడా మాట నిలబెట్టుకున్న పరిస్థితి లేదని చెప్పి కూడా ఇక్కడ విద్యార్థి సంఘాలు మండిపడుతున్నారు. ఖచ్చితంగా మీ ప్రభుత్వ పాఠశాలలో మెరుగైన వసతులు కల్పించాలి, అలాగే ప్రభుత్వ పాఠశాలలో అధిక ఫీజులు కూడా విషయంలో కూడా వారిపై చర్యలు తీసుకోవాలని, లేకుంటే ఖచ్చితంగా రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని చెప్పి కూడా విద్యార్థి సంఘాలు చెప్తున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. రాజశేఖర్.